గురువుగారు, వివాహాలు ఎన్ని రకాలు? నేటి ఆధునిక కాలంలో జరుగుతున్నటువంటి వివాహాలు ఏ వర్గం క్రిందకే వస్తాయి? అందులో ఏవి ప్రశస్తమైనవి? శ్రీరామాయణంలో అన్ని విధాలుగా వివాహాలకు సంబంధించిన దృష్టాంతాలను మనం చూడవచ్చు. అన్నీ అన్నప్పుడు ఎన్ని? 8 విధాలు అని అనేకులు చెప్పి ఉన్నారు. ధర్మశాస్త్రం కూడా ఈ 8ంటిని వివరణగా చెప్పి ఉన్నది. బ్రాహ్మ్యము, ఆర్షము, దైవము, ప్రాజాపత్యము, గాంధర్వము, ఆసురము, పైశాచికము, రాక్షసము అనే 8 విధాలుగా ఉండే వైవాహిక పద్ధతులను ధర్మశాస్త్రం సూచించింది. 8 వివాహాలే, కానీ వీటిలో 4 మాత్రమే శ్రేష్టం. ఆర్షము, దైవము, బ్రాహ్మ్యము, ప్రాజాపత్యము, ఈ 4 మాత్రమే శ్రేష్టం. ఇందులో కూడా మళ్ళీ ప్రాజాపత్య వివాహం 4వది అయినది మాత్రమే నేటి కలియుగంలో మనమందరము ఆచరించవలసిన విధి పద్ధతి. గాంధర్వము పరస్పరం అభిలషితం. అమ్మాయి అబ్బాయి వారు ఒకరిని ఒకరు ఇష్టపడి వైవాహిక బంధంలోనికి రావడం, ఇది కూడా శాస్త్రం అంగీకరించినది కాదు. ఇక ఆసురి, పైశాచి, రాక్షస 6, 7, 8 ఈ పద్ధతులలో చేసే వివాహాలు ఏవీ కూడా శాస్త్ర ప్రామాణికం వివరించినప్పటికీ అంగీకరింపబడినవి కావు, నింద్యములైనవి. అమ్మాయిని భయపెట్టి వివాహం చేసుకోవడం, బలవంతంగా వివాహం చేసుకోవడం, ఇంటిల్లిపాదిని బంధించి ఈ వివాహం తప్పనిసరి అంటూ వివాహం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆసురి, పైశాచి, రాక్షస ఈ వర్గాల కిందికి వస్తాయి. నేరంతో కూడుకున్నవి అని కూడా శాస్త్రం చెబుతుంది. ఈ 3 సరసన గాంధర్వ పద్ధతిని కూడా శాస్త్రం చేర్చింది. ఇది కూడా ఆమోదయోగ్యం కాదు. ఆమోదయోగ్యమైన వివాహ పద్ధతి ఒకే ఒక్కటి 8ంటిలో, అది ప్రాజాపత్య వివాహ పద్ధతి. ఈ పద్ధతిలోనే రామచంద్రమూర్తి వివాహం జరిగింది. ఇరువురి కుటుంబాల పెద్దలు ఒకచోట కూర్చొని ఇరువురి కుటుంబాల చరిత్ర తెలిసినటువంటి ఋషులు, ఆయా ఋషి పరంపర, గోత్ర పరంపర, పెద్దలు, తాత, ముత్తాత, తండ్రి, వాళ్ళ పేర్లన్నీ కూడా ప్రస్తావన చేస్తూ వధూవరుల గుణగణాలు ఒకరికి ఒకరు తెలిసే విధంగా ముచ్చటించుకొని, ఏ రోజున వీరికి వివాహం జరిపితే గృహస్థాశ్రమ ధర్మంలో వీరు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపి యోగ్యత గల యజ్ఞయాగాది కర్మలు ఆచరిస్తారు, ఇవన్నీ కూడా చెప్పి నిర్ణయం చేసి సమస్త దేవతలను ఆహ్వానించి పచ్చని పందిరిని నిర్మించి ఐరేణి కుండలతో సహా శ్రీరామాయణం ఎంత అద్భుతంగా వర్ణన చేస్తుందో. ప్రాజాపత్య వివాహం అంటే పెద్దలు కుదిర్చిన పెండ్లి. ఇదే యోగ్యం, ఇదే శ్రేష్టం, ఇదే ఆచరణీయం.